నా పేరు పూర్ణిమ అండి. మాది విజయవాడ. శ్రీ శ్రీ సదానంద మహారాజ్ గారికి, మన గురువుగారైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మన గురుమాత అయినటువంటి స్వర్ణమాల పత్రి అమ్మకి శతకోటి వందనాలు. ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హైదరాబాద్ ట్రస్టీ మెంబర్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి పిరమిడ్ మాస్టర్కి, ప్రతి ధ్యానికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ధ్యాన పరిచయం అయ్యింది కరెక్ట్గా కోవిడ్కి 40 రోజుల ముందు. నాకు మెడిటేషన్ చేసిన 2వ రోజు నుంచి పత్రిసారి కనిపించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు మాట్లాడడం మొదలుపెట్టారు. అంతకుముందు నాకు ధ్యానం అంటే ఏంటో తెలియదు. కానీ నేను అనుకున్నాను, ఎప్పుడు కూడా ఫోటోలో ఉన్న వాళ్ళే భగవంతులు అనుకునేదాన్ని, మానవ రూపంలో ఉండేవాళ్ళు కాదు అనుకునేదాన్ని. కానీ వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు, వాళ్ళు మానవ రూపంలో ఉన్నారు అనుకున్నాను. 20 రోజుల తర్వాత నుంచి మెడిటేషన్ విపరీతంగా చేయడం మొదలుపెట్టిన తర్వాత మన గురుమాత అయినటువంటి స్వర్ణమాల పత్రి అమ్మ కనిపించడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరూ అసలు ఎవరు, నాకు కనిపిస్తున్నారు ఏంటి అని చెప్పి, వాళ్ళ గురువుగారు ఎవరు అని చెప్పి అడిగితే సదానంద స్వామి అని చెప్పారు. కానీ నేను ఆయన ఎప్పుడూ చూడలేదు. తర్వాత ఎప్పుడైతే నాలో ఆ క్వశ్చన్ వచ్చిందో, నెక్స్ట్ డే సదానంద స్వామి కనిపించడం మొదలుపెట్టారు. కనిపించి నువ్వు రా నా దగ్గరికి అని చెప్పారు. ఎవరు ఈయన అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసుకుంటే సదానంద స్వామి ఎవరు, గురువుగారు, మన సుభాష్ పత్రి గారి గురువుగారు ఎవరు అని చెప్పి చెక్ చేస్తే మన సదానంద స్వామి కనిపించిన ఆయనే అని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత కోవిడ్లోనే నేను మా వారిని అడిగితే వెళ్దామా అని అడిగితే, ఇంత కోవిడ్లో బాబుని తీసుకొని ఎలా వెళ్తావు అని అడిగితే, ఆ రోజున నెక్స్ట్ డే వచ్చి సదానంద స్వామి వచ్చి చాలా డల్గా ఉన్నారు. ఏంటి స్వామి ఇలా ఉన్నారు అంటే, నువ్వు రావట్లేదు కదా అని చెప్తే, మరి రమ్మని చెప్పారు కదా మీరే, మళ్ళీ మమ్మల్ని తీసుకురావాల్సిన బాధ్యత, ఒప్పించాల్సిన బాధ్యత కూడా మీదే కదా అన్నాను. సరే అలాగైతే చూడు అన్నారు. నెక్స్ట్ డే మా వారు వెళ్దామా, ఎక్కడికో ప్రోగ్రామ్ చేసావు కదా అని అడిగారు. అప్పటి నుంచి సదానంద స్వామితో కనెక్షన్ మొదలయ్యింది. అక్కడికి వెళ్ళాను. ఒక పిరమిడ్ మాస్టర్ ద్వారా ఈ ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ కలవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఆ రోజు బుక్ రాయడం అని చెప్పారు, గురువుగారు అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వేసుకోవాల్సింది ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రి ఎవరు, నాకు కనిపిస్తున్నారు ఎందుకు, మీరు వాళ్ళ గురువుగారు కదా, మీరు నాకు కనిపించి రమ్మని చెప్పారు అని అడగడానికి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నా. కాకపోతే అప్పటికే వీళ్ళు మంచి ధ్యానంలో ఉన్నారు. వాళ్ళని ఎవరిని క్వశ్చన్ వేసినా నన్ను తిట్టుకుంటారో లేదంటే పిచ్చి ప్రశ్న అంటారో అని చెప్పి నేను వాళ్ళని వేయకుండా డైరెక్ట్గా వాళ్ళ గురువుగారిని అడుగుదామని వెళ్తే, అక్కడ సదానంద స్వామి కనిపించి ఆ రోజు పక్కనే కూర్చున్నారు. లైటింగ్ వచ్చింది, పక్కనే కూర్చున్నారు, భుజం మీద చెయ్యి వేశారు. నువ్వు వెళుతున్న మార్గం కరెక్టే, వాళ్ళు సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న భగవత్ స్వరూపులు, రాముడు సీత లాంటి వాళ్ళు అని చెప్పారు. ఆ రోజు నుంచి నాకు ఏ గుడి లేదు, ఏం లేదు. గురువు, గురుమాత, తల్లి, తండ్రి, దేవుడు అంటే నాకు సదానంద స్వామి, సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడమే, ఇంకెవరూ లేరు. ఇదే చెప్పదలుచుకున్నాను.